ప్రతి రెండేళ్లకొకసారి కోట్లాది మంది భక్తులు ఒకే చోట ఎందుకు గుమిగూడతారో తెలుసా? అది మరేదో కాదు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. అదే సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇంతకీ ఈ తల్లి కూతుళ్ల వీరగాథ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు 800 ఏళ్ల క్రితం మేడారం ప్రాంతాన్ని పాలించే గిరిజన దొర పగిడిద్ద రాజుకి అడవిలో ఒక చిన్న పాప దొరికింది. ఆమె సమ్మక్క. పెరిగి పెద్దయిన తర్వాత సమ్మక్కను పగిడిద్ద రాజుకే ఇచ్చి వివాహం చేశారు. వారికి సారలమ్మ, నాగులమ్మ అనే 2 కూతుళ్ళు, జంపన్న అనే కొడుకు జన్మించారు. అప్పట్లో కరువు రావటం వల్ల గిరిజనులు కాకతీయ రాజులకు కప్పం అంటే పన్ను కట్టలేకపోయారు. దీంతో ప్రతాపరుద్రుడి సైన్యం మేడారంపై దండెత్తింది. పగిడిద్దరాజు, సారలమ్మ మరియు జంపన్న ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. తన కుటుంబం మొత్తం చనిపోయిందని తెలిసి కూడా సమ్మక్క వీరనారిలా శత్రువులతో పోరాడి తీవ్రంగా గాయపడింది. గాయపడిన సమ్మక్క రక్తపు మడుగులో చిలుకల గుట్టవైపు వెళ్లి మాయమైపోయింది. ఎంత వెతికిన భక్తులకు అక్కడ ఒక కుంకుమ భరిణే దొరికింది. అప్పట్నుండి సమ్మక్కను, సారక్కను తమను కాపాడే దేవతలుగా గిరిజనులు కొలుస్తున్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ఈ వీరమాతలను మీరు ఒక్కసారి మనసులో తలుచుకోండి. ఈ స్టోరీ నచ్చితే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కోసం క్విక్ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.